కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. పదవులు ఎవరికీ శాశ్వతం కాదు, మంచి వ్యక్తిత్వం, మంచి గుణమే శాశ్వతం అంటున్నారు ఆయన. ఎవరికైనా సరే పదవి శాశ్వతం కాదు, మంచి వ్యక్తిత్వం, సేవ చేయాలన్న గుణం మాత్రమే శాశ్వతంగా ఉంటాయి. సేవా గుణం చచ్చిపోయేంత వరకు ఉంటుంది, కానీ పదవి అలా ఉండదు కదా అంటున్నారు ఆయన. ఎమ్మెల్యేగా కాకుండా ఒక స్నేహితుడిలా, ఒక వ్యక్తిగా తాను సహాయం చేస్తానని చెప్తున్నారు. ప్రభుత్వమే అన్ని చేయాలి అంటే కూడా సాధ్యం కాదు అంటున్నారు రాజగోపాల్ రెడ్డి. ప్రతి ఒక్కరూ సామాజిక స్పృహతో సేవా కార్యక్రమాలు చేయాలంటున్నారు. తాము కూడా ఫౌండేషన్ ద్వారా సామాజిక సేవ చేస్తున్నామని చెప్తున్నారు రాజగోపాల్ రెడ్డి. ఎమ్మెల్యే అని చెప్పుకుంటేందుకు పదవి అందరు ఎన్నుకుంటే అది పర్మనెంట్ కాదు, కానీ మన వ్యక్తిత్వం సమాజ సేవ చేయాలన్న గుణం అది పర్మనెంట్గా పుట్టినప్పటి నుంచి సచ్చినంత ఉంటుంది. పదవి పర్మనెంట్ ఉండదు, కానీ మన గుణం మాత్రం సమాజంలో ప్రతి ఒక్కరికి సేవ చేయాలి, సమాజంలో అందరు బాగుండాలి తపన ఆలోచన మాత్రం అది ఎప్పుడు మనం విడిచిపెట్టిపోదు. అసెంబ్లీ సమావేశాలు కాబట్టి అసెంబ్లీకి పోవాలి కదా, నేను రాలేదంటే మళ్ళీ అదొక పెద్ద కాంట్రవర్సీ. అమ్మో రాజగోపాల్ రెడ్డి రాలేదు ఎందుకంటే, అవునా కదా, ముందే ఇష్యూ నడుస్తుంది. రాజగోపాల్ రెడ్డి రాలేదంటే ఎందుకు రాలేదంటే అదొక న్యూస్, మళ్ళీ అదొక వార్త. అందుకనే ఎటువంటి కథనాలకు ఊహాగానాలకు దాన్ని ఏమంటారు, రూమర్స్ని ఏమంటారు, ఎటువంటి పుకార్లు రావద్దంటే నేను కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా అసెంబ్లీ సమావేశంలో పాల్గొనాలి, మీ సమస్యల గురించి మాట్లాడాలి, మన ప్రాంత అభివృద్ధి గురించి కృషి చేయాలి. కాబట్టి